పేపర్స్ ఇది ఓకే. ఇది బీజేపీ ప్రభుత్వం ఓఎన్జీసీని ప్రైవేటైజేషన్ చేయడానికి చేసిన కుట్రలో ఒక భాగం అన్నది బయటపడింది దీనివల్ల. అంటే క్రమేపీ ఓఎన్జీసీని ప్రైవేటైజేషన్ చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం. ఈ బ్లోఅవుట్ కానీ అవ్వకపోతే అది క్రమేపీ మెల్లిగా పూర్తిగా ఓఎన్జీసీని ప్రైవేటైజేషన్ చేసే పరిస్థితి మీకు నేను చెప్తాను విత్ విత్ ప్రూఫ్స్. మనకి 1916-19 మధ్యలో ఒక 10 బెల్స్ని దాంట్లో ఉన్నటువంటి గ్యాస్ నిక్షేపాలని గవర్నమెంట్ అంటే ఓఎన్జీసీ బేరీజ్ వేయించింది. ఆ బేరీజ్ వేయించిన ప్రకారం ఒక్కొక్క బావిలో నిక్షేపాలు ఎలాగున్నాయంటే ఇక్కడే పెద్ద స్కామ్ అన్నది మనకు బయటపడతా ఉంది. మోరీ బావి ఎక్స్ అంటే ఇది ఎక్స్మోరీ జిఎస్ కేసనపల్లి జిఎస్ఎస్. దీని గ్యాస్ క్వాంటిటీ వాళ్ళు చెప్పిన గ్యాస్ క్వాంటిటీ, వాళ్ళు బేరీజ్ చేయించిన గ్యాస్ క్వాంటిటీ ఎంతంటే 2000 క్యూబిక్ మీటర్స్ ఆఫ్ గ్యాస్. 2000 డైలీ. ప్రెషరు 40 × 55 5 years వస్తుంది. దీని కెపాసిటీ 2000 క్యూబిక్ మీటర్స్. 16-19 అక్కడే స్కామ్ అన్నది జరిగింది. నిన్న కలెక్టర్ గారు చెప్పింది ఎంత, ఈ గ్యాస్లోంచి 40,000 కిలోమీటర్ల మెట్రిక్ టన్స్ గ్యాస్ వెళ్ళింది. 2,000 మెట్రిక్ టన్స్ ఖరీదు వచ్చి మనకి 3,05,00,000 ఉంటే 40,000 కిలోమీటర్లు మెట్రిక్ టన్స్ ఇంచుమించు 250 కోట్లు ఉంటాయి. అంటే 2,247 కోట్ల ప్రజల ఆదాయం, ప్రభుత్వ ఆదాయం మన కోనసీమలో ఉన్న నిక్షేపాలని కొంతమంది ప్రైవేట్ వ్యక్తులుకి సొమ్ములకు ఆశపడి ఓఎన్జీసీ అధికారులు అంటే 16 నుంచి 19 వరకు ఎవరైతే పనిచేశారో రాజమండ్రిలో ఉన్న అసెట్ మేనేజర్ కానీ లేకపోతే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కానీ ఎవరైతే పనిచేశారో వాళ్ళు దీని స్థాయిని తగ్గించి వేసేశారు. స్థాయిని తగ్గించి వేయడం వల్ల ఎవరితో పడిపోయించారు. ఈ స్థాయిని తగ్గించి పడిపోవడం వల్ల ఏం జరిగిందంటే వాళ్ళు మామూలుగా ఆపరేషన్ మొదలెట్టేప్పటికీ హై ప్రెషరు 40,000 క్యూబిక్ మీటర్స్ మెట్రిక్ టన్స్ గ్యాస్ వచ్చేసింది. అందుగురించే ఈ పరిసర ప్రాంతం అంతా కూడా భయంకరమైన పరిస్థితులు ఏర్పడినాయి. ఇంకా నేను చెప్తున్న రెండవ పాయింట్ ఏంటంటే ప్రైవేటైజేషన్. ఈ ప్రైవేటైజేషన్ ఎలా చేస్తున్నారంటే యలమంచిలి, రాలజాలు, పెనుమండం, ఎక్స్నర్సాపూర్ అది దాని క్వాంటిటీ 25,000 మెట్రిక్ టన్స్ ఆఫ్ గ్యాస్. పొన్నమండలో 38,000 మెట్రిక్ టన్స్ ఆఫ్ గ్యాస్. ఎండమూరులో 50,000 మెట్రిక్ టన్స్ ఆఫ్ గ్యాస్. అడవిపాలెంలో 45,000 మెట్రిక్ టన్ ఆఫ్ గ్యాస్. టీవీఏఏలో 20,000 మెట్రిక్ టన్స్ ఆఫ్ గ్యాస్. ఈ ఆరు కాకుండా ఇంకొక 4. ఈ 4టిని ఎవరికి ఇచ్చిందంటే ఓఎన్జీసీ డ్రిల్లింగ్కి, అంటే గ్యాస్ తీసుకోవడానికి ఓఎన్జీసీ తరపున గ్యాస్ తీసుకొని అమ్ముకోవడానికి డీప్ ఇండస్ట్రీస్ లిమిటెడ్కి ఈ గ్యాస్ని ఇచ్చింది. వాళ్ళు కట్టింది ఎంతంటే ఎంత
11 కోట్ల 1404 కోట్లు కట్టారు. మొత్తం ఈ 10 ఇండస్ట్రీస్కి కలిపి 1404 కోట్లు కట్టారు వాళ్ళు. మనకి ఒక్క గ్యాస్లోనే ఇక్కడ పోయింది ఎంతండి? 250 కోట్లు. అంటే ఈ 10 ఇండస్ట్రీస్కి కలిపి దగ్గర 20,000 కోట్ల కిమ్మత్తు. 20,000 కోట్ల కిమ్మత్తుని 1,400 కోట్లకి ఓఎన్జీసీ ప్రైవేట్ వ్యక్తులకి, ఓఎన్జీసీలో ఉన్న ఆఫీసర్స్, మరి ప్రభుత్వ ప్రమేయం ఉందో లేదో తెలియదు కానీ ఇది మట్టుకు, ఈ గ్యాస్ అయితే మట్టుకు ఓఎన్జీసీ అధికారులు తక్కువ చేసి ఎవరైతే చూపించారో వాళ్ళు శిక్షార్హులు. ఈ యొక్క బావి ఎవరైతే మరి 40,000 మెట్రిక్ టన్నుల గ్యాస్ ఇది వచ్చిందో 2,000 మెట్రిక్ టన్నులని చెప్పారో ఖచ్చితంగా దీనికి మనకి 100% కూడా ఈ గ్యాస్ మనకి వచ్చే పరిస్థితి. కాబట్టి ఇది భయంకరమైన దోపిడీ. అంతేకాకుండా ఓఎన్జీసీని ప్రైవేటైజేషన్ చేయడానికి పన్నిన పన్నాగం. సో దీని మీద ఆ 16-19లో పనిచేసిన అసెట్ ఆఫీసర్స్ ఎవరో, అసెట్ మేనేజర్ ఎవరో, వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి. ఎక్కువ గ్యాస్ని తక్కువగా చూపించి అమ్మకంలో పెట్టినందుకు వాళ్ళని చేయాలి. అంతేకాకుండా కోనసీమ ప్రజలందరూ మనం గుండెల మీద కొంపం పెట్టుకున్నట్లుగా ఈ బావుల్ని పెట్టుకుని ఉన్నాం. ఎప్పుడు ఏ బావి పగులుతుందో తెలియదు. ఎటువంటి సెక్యూరిటీ కూడా లేదు. ఇటువంటి సెక్యూరిటీ లేని ఈ సందర్భంలో 100% మనం ఈ బావులన్నింటినీ కూడా మనం ప్రైవేటైజ్ కాకుండా ఆ డబ్బులు ప్రైవేటైజ్ చేస్తుంటే డబ్బులు ఎక్కడ పోతాయో కూడా తెలీదు. అటువంటిది మనకి గ్యాస్ నుంచి రావాల్సిన రాయల్టీ కూడా రాదు. అంతేకాకుండా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో నిధులు కూడా రావు ఈ బావుల్ని ప్రైవేట్ చేయడం వల్ల. సో ఇవన్నీ నష్టాలని మనం భరిస్తూ ఈ గ్యాస్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయడం అన్నది మరి దుర్మార్గం. కాబట్టి గవర్నమెంట్ని చర్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎవరైతే ఈ మెట్రిక్ టన్నుల గ్యాస్ను తగ్గించి చూపించారో, గవర్నమెంట్కి నష్టం కలుగు చేశారో, ప్రజలకు నష్టం చేశారో వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు కూడా తీసుకోమని కోరుతాం. ఓఎన్జీసీ శ్వేతపత్రం ఈ అన్నిటి బావుల మీద, ఓఎన్జీసీ తవ్వులు అన్నిటి బావుల మీద శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. ఇమ్మీడియట్గా ఎంక్వైరీకి ఆదేశించాలి. ఈ రెండింటినీ చేయాలి. సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేయాలి. లేదంటే మేము ప్రైవేట్గా కూడా పోలీస్ కంప్లైంట్ లాడ్జ్ చేయదలుచుకున్నాం. ఈవేళ ఎస్పీ గారికి ఇస్తాం. ఎవరెవరు బాధ్యతలు ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయమని కూడా మేము లిఖితపూర్వమైన కంప్లైంట్ కూడా ఇవ్వదలుచుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కాంట్రాక్ట్స్ అన్ని గుజరాత్ వాళ్ళకి ఇస్తాం.